హలో అభి, అమ్మా. ఎవరో రాబర్ట్ అట్రా నీకోసం వచ్చారు. ఎవరు? నా ఫ్రెండు ఏసీపీ పంపిన వ్యక్తే కదా. నా ఫ్రెండ్ ఒకడు ఏసీపీ ఉన్నాడు. వాడికి ఫోటో ఇచ్చి మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేయమని చెప్తాను. సరేనమ్మా, నేను 5 minutesలో అక్కడ ఉంటాను. అతన్ని అక్కడే వెయిట్ చేయమని చెప్పమ్మా. సరేరా. అమ్మా, ఆ, మర్చిపోయాను. ఈవినింగ్ శేఖర్ ఏర్పాటు చేస్తున్న ఫంక్షన్ ఒకటి ఉంది, గుర్తుందిగా? గుర్తుందిలేరా, రెడీ అవుతున్నా కూడా. సరే సరే, త్వరగా రెడీ అవ్వండి. నేను వచ్చాక అందరం కలిసి వెళ్దాం. సరే, అలాగే. హాయ్ రాబర్ట్. హాయ్. హౌ ఆర్ యూ? ఫైన్. ప్లీజ్ సిట్. థ్యాంక్ యూ. భూమి, మొన్న నేను గీయించిన స్కెచ్, ఆ స్కెచ్ తీసుకురా. నేనేయించిన స్కెచ్ ఏంటి అలాగే నిలబడ్డా? వెళ్ళి తీసుకురా. వెళ్ళమ్మా. ఆల్రెడీ ఏసీపీతో చెప్పాను. మిస్సింగ్ కేసు ఫైల్ చేసి వీలైనంత త్వరగా నాకు వాడి డీటెయిల్స్ ఇవ్వండి. అలాగే సార్. సార్, దీని మీద పెయింట్ పడింది సార్. వాట్? భూమి, దీని మీద పెయింట్ ఎలా పడింది? ఏమోనండి, నాకు అదే అర్థం కావడం లేదు. ఎస్ఐ గారు, నేను తర్వాత కాల్ చేస్తాను మీకు. మీరు వెళ్ళండి. ఓకే సార్. థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ.
దీని రెస్పాన్సిబిలిటీ నీది, జాగ్రత్తగా ఉంచమని చెప్పాను. అసలు దీని మీద పెయింట్ పడిన విషయం కూడా నీకు తెలియలేదు అంటే ఏది నీ రెస్పాన్సిబిలిటీ? లేదండి, చాలా జాగ్రత్తగా ఉన్నాను. అసలు దీని మీద రంగు పడే అవకాశమే లేదు. అసలు ఇలా ఎలా జరిగిందో నా మీద ఒట్టండి. ఏవండి, ఈ నెయిల్ పాలిష్ ఎలా పడిందో? నిన్ను చెయ్యెత్తాలంటేనే అసహ్యంగా ఉంది. ఇది ఎంత ఇంపార్టెంట్ విషయం నీకు తెలీదా? ఆ అమ్మాయి నా ఈగోను హర్ట్ చేసిందని ఆ విషయంలో నేనంత డిస్టర్బ్ అయ్యాను. ఇప్పటికీ ఎంత డిస్టర్బ్ అవుతున్నానో నీకు తెలుసు. అయినా నువ్వింత నిర్లక్ష్యంగా ఉన్నావంటే దీన్ని బట్టి తెలుస్తుంది నువ్వు నా విషయాన్ని ఎంత నెగ్లెక్ట్ చేస్తున్నావని. అయ్యో, ఏంటండి ఆ మాటలు? మీ విషయాల్లో నేనెప్పటికీ నిర్లక్ష్యంగా ఉండనండి. ఈ బొమ్మ విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉన్నానండి. అయినా పాపు, ఎంత జాగ్రత్తగా ఉన్నావో కనిపిస్తూనే ఉంది. ఈ విషయమనే కాదు, ఆ రోజు ఆది విషయం నుంచి మొన్న అమ్మవారి విగ్రహం కనపడకపోవడం వరకు చాలా విషయాల్లో చాలా కేర్లెస్గా ప్రవర్తిస్తున్నావు. తెలుసుకుంటావు, నేర్చుకుంటావు అని ఇప్పటిదాకా వెయిట్ చేస్తూ వచ్చాను. కానీ రోజు రోజుకి నీకు సీరియస్నెస్సే కాదు, సిన్సియారిటీ కూడా తగ్గిపోతుంది. పద, నిన్ను మీ ఇంట్లో వదిలిపెడతాను. ప్లీజ్, నువ్వు నాకు ఎప్పుడు సెటిల్ అయితే అనిపిస్తావో అప్పుడే నేను తీసుకొస్తాను. పద. అది కాదండి, ప్లీజ్. రా. ఏమండి, ప్లీజ్. రా. అభి, ఏమండి, అభి, నా మాట విను. అభి, అభి, ప్లీజ్. ఏంట్రా ఇది? ఆగరా, నా మాట వినరా? అమ్మా, ఈ విషయంలో దయచేసి ఎవరూ జోక్యం చేసుకోకండి. పద. అభి, కూర్చో. సిట్. ఏంటత్తయ్య ఇది? తెలుసో తెలియకో బొమ్మ మీద నెయిల్ పాలిష్ పడింది. చాలా చిన్న విషయం. పెయింటర్ని పిలిపించి ఇంకో బొమ్మ గీస్తే సరిపోతుంది, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా. అంతేకాని ఇదేదో క్షమించరాని నేరవైనట్టు అక్కని పుట్టింట్లో వదిలేసొస్తానంటాం ఏంటత్తయ్యా? ఆశ్చర్యంగా ఉంది. ఇందులో ఆశ్చర్యాలు విడ్డూరాలు ఏం లేవు. నువ్వు ఈ ఇంటికి కొత్త కాబట్టి మరీ ఆశ్చర్యపోతున్నావు. కానీ ఇలాంటివన్నీ మాకు మామూలే. ఎంత మామూలైతే మాత్రం ఇంత చిన్న విషయానికి అంత పెద్ద శిక్ష? అభి దృష్టిలో చిన్న విషయాలు పెద్ద విషయాలు అంటూ ఉండవు. నచ్చడం నచ్చకపోవడం మాత్రమే ఉంటుంది. నచ్చితే తల మీద పెట్టుకుంటాడు, అదే నచ్చలేదనుకో ఇదిగో ఇలా పనిష్ చేస్తుంటాడు. అయినా ఆది నువ్వు పెళ్లి చేసుకొని వచ్చినప్పుడు
అభి రియాక్షన్ చూసి కూడా నువ్విలా ఆశ్చర్యపడటం నాకు ఆశ్చర్యంగా ఉంది. తనకి నచ్చని విధంగా ప్రవర్తించినప్పుడు తమ్ముడైనా భార్య అయినా ఎవరైనా సరే అభి అందర్నీ ఒకేలా చూస్తాడు. చెప్పడం ఎందుకు, రేపెప్పుడైనా నీకిలాంటి ఇన్సిడెంట్ జరిగితే నువ్వే చూస్తావు. నేను భూమి అక్కలాంటి దాన్ని కాను. మనం వేసే బాణాలు వృధా కావడం లేదు, ఒక్కొక్కటి బాగానే గుచ్చుకుంటున్నాయి. నీలో నాకు నచ్చింది చిన్నపిల్లలాంటి ఈ అమాయకత్వమే భూమి. ఐ లవ్ యూ. ఏంటి ఫోన్ కట్ చేశాడు? ఏమై ఉంటుంది? చెప్పరా. ఏంట్రా ఫోన్ కట్ చేస్తున్నావు? ఏం లేదు, చెప్పు. చెప్పడం ఏంట్రా, ఫంక్షన్ టైం అవుతుంది, ఎక్కడున్నారు ఏంటని ఫోన్ చేశాను. 10 minutesలో ఉంటాను. రేయ్ అమ్మ వాళ్ళని. వీడొకడు పూర్తిగా చెప్పడు, చెప్పేది పూర్తిగా వినడు. దిగు. రా. హలో, ఆంటీ, నేను శేఖర్ని మాట్లాడుతున్నాను. చెప్పు శేఖర్. అదేంటి ఆంటీ, అభికి ఫోన్ చేస్తే దారిలో ఉన్నాను, 10 నిమిషాల్లో ఫంక్షన్ దగ్గర ఉంటానని చెప్పాడు. మీరేమో ఇంకా ఇంట్లోనే ఉన్నారు. అంటే ఇంకా బయలుదేరలేదా? అభి వస్తున్నానని చెప్పాడా? అవునాంటీ, ఇంతకు ముందే ఫోన్ చేశాను, వస్తున్నానని చెప్పాడు. అదేంటంటే అలా అడిగారు? అబ్బే ఏంలే శేఖర్, వాడు మధ్యలో ఏదో పనుండి చూసుకొని వస్తానని చెప్పాడు. మేం మాత్రం ఇంటి దగ్గర్నుంచి డైరెక్ట్గా వస్తామని చెప్పాం. అందుకని. సరే ఆంటీ, వాడు వస్తాడులే గాని టైం అవుతుందంటీ, మీరు త్వరగా బయలుదేరండి. అలాగే శేఖర్. ఏ లాస్యా, నువ్వెప్పుడొచ్చావే? మీరు ఫోన్ మాట్లాడుతున్నప్పుడు వచ్చానంటీ. ఏంటి అలా ఉన్నావు? ఏం లేదాంటీ. అక్క బావ ఉన్నారా? లేరే, ఫంక్షన్కి వెళ్లారు. మేం కూడా ఇప్పుడు బయలుదేరుతున్నాం, ఇంతలో నువ్వొచ్చావు. సర్లే, నువ్వెళ్ళి ఫ్రెష్ అవ్వు, ఫంక్షన్కి వెళదాం. అమ్మో, అక్కడ అక్క బావ ఉంటారు, క్లాస్ మీద క్లాస్ తీసుకుంటారు. నేను రాను బాబోయ్. నేనున్నాను కదమ్మా, నువ్వెళ్ళు, త్వరగా రెడీ అవ్వు. మీరే గ్యారంటీ. సరే. అను, అను, వస్తున్నానత్తయ్యా. ఏంటత్తయ్యా? ఫంక్షన్కి వెళదాం, త్వరగా రెడీ అవ్వు. ఇదేంటి, ఇప్పుడే కదా గొడవైంది, మళ్ళీ ఇంతలోనే ఫంక్షన్ అంటున్నారు?
ఇంత సడన్ గా ఈ గ్యాప్ లో ఏం జరిగిందబ్బా? ఏంటి ఆలోచిస్తున్నావు? ఆ, త్వరగా రెడీ అవ్వు. అలాగే అత్తయ్య. అత్తయ్య 5 minutes, నేను రెడీ అవుతాను. వద్దమ్మా, నువ్వు ఫంక్షన్కి రావట్లేదు. అత్తయ్య అవునమ్మా, నువ్వు మాతో వచ్చావనుకో, ఎవరి అమ్మాయి, నీకేమవుతారు, ఎప్పుడూ చూడలేదే అని అందరూ రకరకాల ప్రశ్నలు అడుగుతారు. వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్పను? నువ్వు ఎవరిని పరిచయం చేయను? మా చిన్న కొడుకు మాకెవ్వరికీ చెప్పకుండా పెళ్లి చేసుకుని కోడల్ని తీసుకొచ్చాడని అందరికీ చెప్పుకుని అందరిలో పరువు తీసుకున్నా. అందుకే నువ్వు రావద్దమ్మా, ఇంట్లోనే ఉండు. మదియా